నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రజలకు ఉచిత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేయడమే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీ విధానంలో ప్రజలు ఉచితంగా ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ను సీఎం వర్చువల్లో ప్రారంభించారు ప్రజలకు తక్కువ రేటుకు ఇసుకను అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని అన్నారు క్షేత్రస్థాయిలో ఉచిత ఇసుక పాలసీని పటిష్టంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ఇసుక సరఫరా అయ్యేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఇసుకను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఆ ఇసుకను ఇంటి వద్దకే డెలివరీ చేసే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అన్నారు ఇందుకోసం కేవలం రవాణా నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని అన్నారు ఉచితంగా ఇసుక పొందడానికి ప్రజల సౌకర్యార్థం గనులు భూగర్భ శాఖ ఆంధ్రప్రదేశ్ వారిచే ప్రత్యేక ఏపీ శాండ్ పోర్టల్ను రూపొందించినట్లు సీఎం వివరించారు ఇసుక కావాల్సిన ప్రజలు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు ఒంగోలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా జేసీ ఆర్ గోపాలకృష్ణ మైనింగ్ డీడీ జగన్నాథరావు లారీ యాజమాన్యం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు There 24 hours we can manage the orders. But my request is that till the system stabilization in 10-15 days, we will, as you said, after that we will reach to a stage where we can anybody can order any point. Second, కొంతమంది మనము ప్రిస్క్రైబ్ చేస్తున్నాం కలెక్టర్ చూడున్నాం లేదా ఫ్రీ స్టాండ్ ఇసుక ఫ్రీ ఒకవేళ మీరు చెప్పిన సెంటర్కి రావాలంటే లోకల్ పీపుల్ రావాలంటే ఇట్ విల్ కాస్ట్ ఫై unnecessarily but the same rate makes no difference either transportation or exploration మీకు ప్రైస్ ఉంటే ప్రైస్ అవాయిడ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది ప్రైస్ లేదు కాబట్టి ప్లీజ్ అండ్ ట్రూ స్పిరిట్ కామన్ మ్యాన్ చేయాలని నా ఉద్దేశం ఇప్పుడు అది చేరకుండా అడ్డంకులు పడితేనే ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ప్లీజ్ అండ్ పేరు పెట్టి వాళ్ళు రేట్ డిక్లేర్ చేసి ఎక్కడికక్కడ సిండికేట్ పెట్టుకొని శాసించే పరిస్థితులు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అది రానంత వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు నెంబర్ 1 నెంబర్ 2 ఏదైతే ఇది పెట్టినప్పుడు మీరు కావాలంటే పంచాయతీని కూడా అలర్ట్ చేసి ఈరోజు సిస్టమ్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయంటే సీమ్లెస్ ఇంటిగ్రేషన్ పెట్టి ఎక్కడికి కావాలి ఏ ఊరికి తీసుకుంటూ చూసుకుంటారు ఆటోమేటిక్గా మన దగ్గరికి శాఖ కావాలంటే అప్పుడుంటే పంచాయతీ వెరిఫికేషన్ జరుగుతుంది ప్రాపర్గా ఇది కూడా మీరు ఒకసారి ఎగ్జామిన్ చేయండి ఐ వాంట్ టు గో లెవెల్ వాటికి చిన్నగా శాండ్ ఇప్పుడు సరే ఏ కారణం వల్ల కావచ్చు మనం కూడా లేట్గా స్టార్ట్ చేసి మన దగ్గర శాండ్ లేదు డిమాండ్ ఇండియన్ ఏంటి ఉపయోగిస్తారు కావచ్చు ఎప్పుడో ఉన్నాయి ఇంకా అనుకున్నంతగా ప్రతి ఒక్కరికి అజిరామరమైన పాత్రలకు జీవం పోయటం ద్వారా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న అక్కినేని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహాన్ని అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యక్షుడు కళ్లగుంట కృష్ణయ్యను ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అభినందించారు కార్యక్రమంలో తొట్టెంపూడి కృపారావు మండవ సుబ్బారావు ఓరుగంటి ప్రసాద్ సిహెచ్ లక్ష్మీనారాయణ పొన్నలూరి జానకిరాం గాయకులు విజయ్ జాజ్ ప్లేయర్ మోహన్ రావు గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయనకి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అన్నటువంటి బిరుదు ఇచ్చినా సరే ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి బిరుదు నట సామ్రాట్
ఆ నట సామ్రాట్గానే ఆయన తెలుగు ప్రజల యొక్క అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. 1924లో జన్మించినటువంటి మన అక్కినేని నాగేశ్వరరావు గారు 91 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని ఆయన గడపడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి జీవితంలో 91 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జీవితంలో 75 సంవత్సరాలు నటుడుగానే ఆయన ఉండి, నటుడుగానే నేను మరణించాలి అన్నటువంటి ఆయన ఏదైతే ఉద్దేశం ఉందో మనం అన్నటువంటి చిత్రాన్ని నిర్మించిన తర్వాత ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు కళామ తల్లికి, తెలుగు చిత్రసీమ కళామ తల్లికి 2 కళ్ళుగా అందరూ భావిస్తూ ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించినటువంటి పాత్రలు ప్రపంచంలో కొన్ని పాత్రలు ఎవరూ పోషించలేరని నిరూపించినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. దీనికి తార్కాణం ఏమిటంటే దేవదాసు చిత్రంలో ఆయన నటించినటువంటి పాత్ర అన్ని భాషల్లో మహానటులు నటించినా సరే అక్కినేని నాగేశ్వరరావు గారు తర్వాతే అందరూ నటించారన్నటువంటి ఒక కితాబుని పొందినటువంటి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఈరోజు అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు ముగింపు సందర్భంగా మనకు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో అలాగే మన కలగొండ కృష్ణయ్య గారి సమక్షంలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలకి సందర్భంగా ముగింపు సందర్భంగా ఈ ఉదయం అక్కినేని గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం సిబిఎన్ రీడింగ్ రూమ్లో పాట కచేరీ మన రాష్ట్ర నలుమూలల నుండి విభిన్న కళాకారులు వచ్చి దీన్ని అలరిస్తారు. మీరు దీన్ని అందరూ కూడా దీన్ని జయప్రదం చేసి ఆనందించేట్టుగా కోరుచున్నాం. నన్ను కూడా దీన్ని ఆహ్వానించి కృష్ణయ్య గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు అందరికీ అభినందనలు. అయితే నాగేశ్వరరావు గారి తెలియనటువంటి కోణం ఏంటంటే మంచి విద్యావేత్త, చదువుకి ఆయన అనేక విరాళాలు ఇచ్చారు. గుడివాడలో ఈరోజు కూడా అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ ఉంది. అక్కడ నర్సరీ నుంచి MBA దాకా ఆ కాలేజీలో ఉంది. మంచి ప్రమాణాలతో బీటెక్ కూడా జరుగుతున్నది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున, వెంకటేశ్వర, బొంబాయి యూనివర్సిటీలు కూడా ఆయన అనేక విరాళాలు ఇచ్చి ఈరోజు కూడా ANR స్కాలర్షిప్స్ అక్కడ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతున్నది. అట్లా ఒక విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా, అన్నపూర్ణ స్టూడియో నిర్మాతగా ఆయన అనేక అవార్డులు రివార్డులు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరి కోరిక భారతరత్న ఇవ్వాలనేటువంటి కోరిక. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. నేను 5-6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు మా ఇంటికి రావడం జరిగింది. టౌన్ వెళ్తూ అక్కడ ట్రాఫిక్ జామ్ అని చెప్పి నైట్ అంతా మా ఇంట్లో ఉండేదండి వారు. మా అమ్మ మా నాన్న అప్పుడు కరెంటు కూడా లేదు ఊళ్ళో, ఇసురుతా కూర్చున్నారు ఇద్దరు. అందుకని అప్పటి నుంచి కూడా మేమంటే మా నాన్నగారు అన్నా కూడా మేమన్నా కూడా అంత అభిమానం అక్కినేని నాగేశ్వరరావు గారికి. మా నాన్న చనిపోతూ మా తమ్ముళ్ళు ఎవరో తెలియకుండా 50,000 రూపాయలు ఇచ్చాడు నాకు. ఏమైనా సరే నువ్వు నాగేశ్వరరావు బొమ్మ పెట్టాలి ఒంగోలు అని. నాన్న అది అయ్యే పని కాదు నాన్న అన్నాను. కానీ ఆ మహానుభావుడు పోయిన తర్వాత ఆ పని నేను చేయగలిగాను. కాబట్టి ఆ పని చేయటంలో నేను మా లక్ష్మణ మాస్టర్ గారు, మా పొన్నూరు శ్రీనివాసరావు అన్న, మా మురళీకృష్ణ అన్న, మా టీం అందరం కూడా కలిసి మా సార్ తెనాల నుంచి కూడా వచ్చాడు. వేల మంది జనాలు అన్నపూర్ణ స్టూడియో నిండా కూడా ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా హైదరాబాద్ దిగారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మా మురళీకృష్ణ గారి చేతుల మీద జరగడానికి నాకు ఇంత ఆనందాన్ని కలిగించిన మా మురళీకృష్ణ సార్ గారికి, మన లక్ష్మణ మాస్టర్ గారికి, మా మల్లికార్జున సార్కి, వీళ్ళందరూ కూడా జన్మకి నేను రుణం మర్చిపోలేనండి. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం బాలినేని నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.
బాలినేని జనసేనలో చేరేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తారన్న సమాచారం తెలుసుకున్న వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, బాలినేని అభిమానులు పెద్ద ఎత్తున మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ను కలిసిన అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో బాలినేని మాట్లాడారు. తాను పార్టీలో ఎప్పుడు చేరేది, పార్టీని వీడడానికి గల కారణాలను మీడియాకు వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కలవటం దాదాపు మీ అందరూ కూడా తెలుసు ఎందుకు కలిశాననేది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. కార్పొరేటర్లు, డిప్యూటీస్లు, ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మరి అలాగే కార్యకర్తలు మొత్తం చాలామంది అందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతుంది. మరి నేను రాజకీయంగా నన్ను రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఆయన చూపించినటువంటి బాటలోనే నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడుతుంటే అప్పుడు నేను మినిస్టర్గా ఉన్న, మైన్స్ మినిస్టర్గా, కంబైన్డ్ స్టేట్లో మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. అప్పుడు అధిష్టానం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పోతే మీ మంత్రికి తీసేస్తామంటే ఆ రోజు మా కుటుంబంలో ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మంత్రి పోయినా పర్వాలేదు మాకు అని చెప్పి మేము రాజశేఖర్ గారు మాకు ఇచ్చినటువంటి, ఆయన నాకు చూపించినటువంటి రాజకీయ భిక్ష పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారికి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను మంత్రి పదవి వదులుకోవడం జరిగింది. అలాగే నాతో పాటు ఇంకొక మంత్రి బోస్ గారు కానీ, కొండా సురేఖ గారు కానీ కూడా మంత్రి పదవి వదులుకోవడం జరిగింది ఆ రోజు. అలాగే ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలనే ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్నా తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే 17 మందిని కూర్చోబెట్టుకొని మీరు జీవితాంతం మా గుండెల్లో ఉంటారు, ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి అయితే ఈ 17 మంది మంత్రులుగా ఉంటారు, మిగతా వాళ్ళు తర్వాత అని చెప్పి మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఎలక్షన్లు అయిపోయినాయి, మళ్ళా తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి, అన్నీ చేసాం. మరి నేను అడుగుతా ఉన్న విశ్వసనీయత అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. మంత్రివర్గంలో ఎవరైతే త్యాగం చేసినటువంటి, నేనేదో త్యాగం చేశానని చెప్పుకోవట్లే, మిగతా 15 మంది కూడా ఉన్నారు పాపం. వాళ్ళందరినీ కూడా ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిగా ఉంచావా అని అడుగుతా ఉన్నా.
కనీసం 4-5 ఇవ్వాలి కదా. కనీసం ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవటం నిజంగా ఆయన మనస్తత్వం ఒక్కసారి మీ అందరూ కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి ప్రేమ వల్ల, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు, నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం, ప్రేమ కలిగింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడలేదే, మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది. మరి దురదృష్టం మన ఎలక్షన్స్ ముందులో రావటం, కొంచెం గ్యాప్ రావటం, అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా. ఏమైనా కానీ పవర్ అనేది ఈరోజు బాహటంగా ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా, అంతే అని వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కలిసి పని చేసేదానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు అని జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పని చేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం జిల్లాకు రానున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో జరగనున్న కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 సమయంలో సీఎం హెలికాప్టర్లో వస్తారు. చెదలవాడలోని సాయు విష్ణు విల్లాస్లో ఉన్న హెలిప్యాడ్లో దిగుతారు. సమీపంలో ఉన్న మద్దిరాలపాడు గ్రామంలోని కొన్ని నివాసాలకు వెళ్లి ప్రజలను కలుస్తారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్లు అధికార యంత్రాంగంతో సాయు విష్ణు విల్లాస్ చతుర్వాటికలోని హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ వివరాలను రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ వివరించారు. మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ను శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి తదనంతరం స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు.
అన్న ఒకసారి ఇటు చూడన్నా అన్న, ఒకసారి ఇటు చూడన్నా అన్న, ఒకసారి చాలా సంవత్సరాల తర్వాత అన్నా క్యాంటీన్ను తిరిగి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 5 రూపాయలకే టిఫిన్ భోజనం అందించడం ఒక్క కూటమి ప్రభుత్వానికే సాధ్యమని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి చొరవతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో అన్నా క్యాంటీన్కు తన సహకారం అందించి మరింత ఎక్కువ మందికి భోజన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట్, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వరి గారు వీరి సహకారంతో ఈరోజు తిరిగి ఓపెన్ అయినందుకు మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎంతో కరువు కాటకాలతో అల్లాడేటువంటి మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో ఏ రోజు కూలీ చేసుకుంటే ఆ రోజు తినేటువంటి 95% ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. అన్నా క్యాంటీన్ అనేది ఒక వరప్రసాదని టైపు. ఈరోజు మార్కాపురం ప్రజలు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మా అదృష్టం కొద్దీ ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ అయింది. దీనికోసం ఇంకా మేము కూడా మా పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ మిత్రుల తరఫున మేము కూడా ఇంకా అభివృద్ధి చేసేదానికి, ఇంకా ప్రజలకు ఎక్కువ మందికి సహాయ సహకారాలు అందించడానికి, భోజన వసతులు కల్పించడానికి మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు మేమందరం కూడా చేసేదానికి కృషి చేస్తాం. ఈ వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తాం. జిల్లాలో మండలాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించాలని చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ కలెక్టర్ను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ తమీం అన్సారియా సిపిఓ వెంకటేశ్వర్లకు సూచించారు. స్వర్ణాంధ్ర 2047పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి డి వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో ప్రైమరీ సెక్టార్, సర్వీస్, ఇండస్ట్రీ సెక్టార్లలో మండల విజన్ ఆక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్నారు. విజన్ రూపొందించిన తర్వాత క్యూఆర్ కోడ్ వినియోగించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో సిపిఓలను నోడల్ అధికారులుగా నియమిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని సెక్టార్లకు సంబంధించి జిల్లా అధికారులతో 3 సార్లు వర్క్షాప్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. Action so that by 2024 what we need to do, unlike 25-year plan, you are other details. First November 2000 officers, eminent personnel. There has to be a teams as well as the expectation as a price distribution also need to be planned at district level. There are separate deadlines for the finalization of mandal plans provided to the concerned mandal level ASOs who will be to take the note of these 2 revised deadlines. And a draft vision plan will be ready by 20th of October. Yes. Do what things are talking about, the things that have to happen. We have to be on our given and they have to be the you are put you are. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మద్దిరాలపాడుకు వెళుతున్న మార్గమధ్యంలో ఒంగోలు ఫుడ్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపై నెల్లూరు జిల్లాకు చెందిన బ్రహ్మయ్య తన ఊరు నుంచి విజయవాడలో ఉన్న తన అక్క వద్దకు వెళ్లడానికి రాత్రి బయలుదేరి ఒంగోలులో దిగారు. ఒంగోలు నుంచి విజయవాడకు వెళ్లడానికి రోడ్డుపై నిలబడి ఉండగా మూర్ఛ వచ్చి పడిపోయాడు. అటుగా వెళుతున్న ఎస్పీ ఆ వ్యక్తిని గమనించి తక్షణమే స్పందించి తన వాహనాన్ని నిలిపి దిగి అతని వద్దకు వెళ్లి పరిస్థితి గమనించి చేతిలో తాళాలు పెట్టించి ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చిన తర్వాత మంచినీళ్లు స్వయంగా అందచేసి అతనిని పరామర్శించారు. ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ వెంట ఏఆర్డీఎస్పీ చంద్రశేఖర్ సిబ్బంది ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలపడుతుందని సాంస్కృతిక విభాగం కన్వీనర్
జడ బాలనాగేంద్ర అన్నారు. నగరంలోని డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలులో అక్టోబర్ మొదటి వారంలో జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతారని బాలనాగేంద్ర తెలిపారు. ఇటీవల డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం వద్ద కొంతమంది జనసేన పార్టీకి చెందిన నాయకులు వారి అభిప్రాయాలను తెలియజేశారని, దానిని కావాలని కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో కొండపి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోజ్ కుమార్, అయినాబతిన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలోకి మాజీ మంత్రివర్యులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి వస్తున్న సంగతి నేను ముందే చెప్పాను. ఆయన రాకని కూడా మేము ఆహ్వానించాము. ఆయన వచ్చినందువల్ల పార్టీ బలోపేతం అయిద్దని మేము మీడియా పరంగా చెప్పాము, మా అధిష్టానానికి కూడా తెలియజేసాము. దానిలో భాగంగా నిన్న పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరూ 1 గంట దాకా చర్చలు జరిపారు. ఆ గంట చర్చల్లో ఒంగోలులో భారీ సమావేశంలో పవన్ కళ్యాణ్ మా అధినాయకుడు డిప్యూటీ సీఎం అయినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలులో సమావేశానికి వాసు గారి ఆధ్వర్యంలో వారి అనుచరులతో కలిసి భారీ బహిరంగ సమావేశం ఏర్పాటు జరుగుతుంది. వారి రాకతో ఈ జిల్లాలో జనసేన పార్టీ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతేకాకుండా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ చతురుడు, ఎటువంటి సమస్యనైనా ట్రబుల్ షూటర్గా సాల్వ్ చేయగలిగిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రకాశం జిల్లా జనసేన పార్టీని ఏ విధంగా బలపరచాలి, స్థానిక సంస్థల్లో కానీ రాబో ఎన్నికల్లో కానీ ఏ విధంగా అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో జనసేన తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పనిచేస్తారు. వారి నాయకత్వంలో మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశాము. రాష్ట్ర చరిత్రలోనే ఒంగోలులో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు చేరికల్లో ఒంగోలునే మొదటగా ఎన్నుకోవటం అనేది చాలా ఆనందదగిన విషయం. మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాము. ఇక్కడి నుంచే మొదలవుతుంది జనసేన పార్టీ రాష్ట్రంలో అన్ని రకాలుగా పుంజుకోవటానికి. 29లో ఇంకా మరిన్ని సీట్లు మేము గెలుస్తాము. దానికి వేదికగా మొదటి వేదిక ఒంగోలు అవుతుంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వడం, అతి తొందరలో పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇటువంటి రాజకీయ అనుభవజ్ఞులు సీనియర్స్ కానీ వస్తే మాలాంటి కొత్త నాయకులకి వారు ఇన్స్పిరేషన్, వారు అడుగుజాడలో మేము నడవచ్చు. అదేవిధంగా పార్టీ కూడా బలపడడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో పార్టీ బలంగా ఉంది. ఇంకా ఉత్తేజంగా ఇంకా బలపడాలంటే ఇటువంటి నాయకులు రావాలి. మేము స్వాగతిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేము ఆమోదిస్తాం, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ప్రకాశం జిల్లాకు సంబంధించి మేము ఖచ్చితంగా శిరస్సు ఉంచి మేము స్వాగతిస్తాం. అదేవిధంగా జడ బాలనాగేంద్ర అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా చాలా గొప్ప విషయం. ప్రకాశం జిల్లాలో ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నాగేంద్ర అన్న గారు. జనసేన పార్టీలో రాక్షసుడు వచ్చినా కూడా రాముడుగా మారగలిగినటువంటి శక్తివంతమైనటువంటి జనసేన పార్టీ ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పని చేయటానికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అధినాయకుడు సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాట శిరోధార్యంగా భావించి సేవ చేయగలిగిన గుణమైనటువంటి వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలోకి రావాలని 1కి 100 సార్లు ఆలోచుకొని వస్తారు. అదేవిధంగా మన వాసన కూడా మన అధినాయకుడితోటి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారితో పూర్తిగా చర్చించుకొని మీరు చెప్పిన మాటే వేదం, మీరు ఏది చెప్తారో అదే చేస్తాను, పార్టీలో అందరిని సమన్వయం చేసుకొని అందరినీ కలుపుకొని పార్టీకి మంచి మైలేజ్ని ఇస్తానని మాట్లాడడం కూడా జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము మా మండలం తరఫున కూడా పూర్తిగా స్వాగతిస్తున్నాము.
రెండవ విడత అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో భాగంగా గిద్దలూరులోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడతలో 100, రెండవ విడతలో 75 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. పూటకు కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో గిద్దలూరు ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీ బుడత మధుసూదన్ యాదవ్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, మండల రెవెన్యూ అధికారి ఆంజనేయరెడ్డి, టీడీపీ అధ్యక్షుడు సయ్యద్ సానేశావలి, మార్తాల సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందిరా ప్రియదర్శిని లా కళాశాలలో జరిగిన రక్తదాన శిబిరంలో లా కళాశాల విద్యార్థులు, క్విజ్ కళాశాల విద్యార్థులు, యువజన మోర్చా నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీధర్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్, ఓబీసీ జనరల్ సెక్రటరీ దండు శ్రీనివాసరావు, కొమ్మి నరసింహారావు, రవిశంకర్, కృష్ణారెడ్డి, యోగయ్య యాదవ్, సురేష్ నాయక్, రాము, రామకృష్ణ, బత్తిన మహేష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనక్కి జరగాల. ముందుకు రావడం, క్విజ్ కాలేజ్ నుంచి వచ్చారని చెప్తున్నారు, తర్వాత బయట నుంచి వాలంటీర్స్ వచ్చారని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మేము చాలా మంది రోడ్ యాక్సిడెంట్స్ చూస్తుంటాము. సరైన టైంలో సరైన బ్లడ్ గ్రూప్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ బ్లడ్ డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు భారతదేశానికి. రెడ్ క్రాస్ వాళ్ళు, వివిధ వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి మనకి ఈరోజు గతంలో కన్నా ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈరోజు మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అతి స్వల్ప కాలంలోనే ఆన్ డిమాండ్ మనకు వచ్చే పరిస్థితి ఉంది. థ్యాంక్స్ టు యూ పీపుల్. మీరు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని, మీరు ఎంతో చొరవ తీసుకొని మీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఎంతో ఇంపార్టెంట్. మనం ఇప్పుడు డేటా బ్యాంక్ అనేది మన అందరికీ చూస్తూనే ఉన్నాం. డేటా ఎంత ఇంపార్టెంట్, బ్లడ్ అంతకు మించి ఇంపార్టెంట్. రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ఈరోజు యూత్ ముందుకొచ్చి మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే ఎటువంటి మోటివ్స్ లేకుండా, ఎటువంటి రివార్డ్స్ ఆశించకుండా మీరు ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఫ్రీక్వెంట్గా నిర్వహించాలని చెప్పి రామకృష్ణ గారు ఉన్నారు, శ్రీగిరి టెంపుల్లో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఈనాడు ఈ భారతదేశం ఏ స్థాయిలో ఉన్న ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దేశంగా తయారైంది. ఈ రోజు మనం ప్రపంచ దేశాలు మన వైపు చూస్తూ ఉన్నాయి. మీ అందరూ తెలుసు, మన ఇటీవల కరోనా వచ్చిన టైంలో ఒక వ్యాక్సిన్ ద్వారా మన దేశాన్ని రక్షించుకొని ప్రపంచ దేశాన్ని కూడా కాపాడినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారో అనే ఉద్దేశం మీద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద విధంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేషనల్ ఎస్పీ శ్రీధర్రావు గారికి, మా కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ రామకృష్ణారావు గారికి, మిగతా పార్టీ కార్యకర్తలకు, ప్రిన్సిపల్ గారికి, మొత్తం డొనేషన్ ఇవ్వడానికి వచ్చినటువంటి కార్యకర్త, క్విజ్ కాలేజీ వాలంటీర్స్ అందరికీ, పార్టీ కార్యకర్తలకు మరియు యువమోర్చా దామోదర్ గారికి, కాలేజీ స్టాఫ్, పర్టికులర్గా నాన్ టీచింగ్ స్టాఫ్ నిన్నటి నుంచి సర్వీస్ చేసినట్టు అందరికీ ధన్యవాదాలు.
జాతీయ కోడింగ్ వారోత్సవాన్ని పురస్కరించుకుని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ప్రత్యేకంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు గ్రూపులుగా పాల్గొని టెక్నాలజీ, కోడింగ్, కంప్యూటర్ సైన్స్ అంశాలపై తమ ప్రతిభను కనపరిచారు. కార్యక్రమంలో విజేతలకు కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి యు సరళ బహుమతులు అందజేశారు. జాతీయ కోడింగ్ వారోత్సవం ద్వారా విద్యార్థినుల్లో కోడింగ్ పట్ల ఆసక్తిని పెంపొందించి వారికి సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి తెలిపారు. కార్యక్రమంలో యు సరళ, వై సుష్మా, ఎం హేమ, వై పావని తదితరులు పాల్గొన్నారు. సింగరాయకొండ జాతీయ రహదారిపై కలికివాయి సమీపంలో మోటార్ సైకిలిస్టును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టంగుటూరు అరుంధతి నగర్కు చెందిన 25 సంవత్సరాల కొమ్ము సంతోష్ హైవే పక్కన టిఫిన్ దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. తాగునీరు తెచ్చుకోవడానికి బైక్పై రోడ్డు దాటుతుండగా కావులి వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో సంతోష్కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్లో ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ బి మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనశిక్షా సంస్థ ఆధ్వర్యంలో శంకరాపురం గ్రామంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ కె శ్యామ్ సునీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడు వారానికి 2 గంటల చొప్పున పరిశుభ్రత కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సంచాలకులు పి శ్రీనివాసరావు, వి ప్రసన్న, ఎస్ మెర్సీ గ్రేస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛ భారత్పై ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. ఫోటోలు వారానికి 2 గంటల చొప్పున 100 గంటల పాటు అవధానం చేసి పరిశుభ్రత కోసం చేస్తున్న సంకల్పాన్ని సాకారం చేస్తాను. నేను మురికిని, చెత్త చెదారాన్ని పేర్కొనివ్వను, ఇతరులను పేర్చనివ్వను. నాతో మొదలుపెట్టి నా కుటుంబము, నా అభిప్రాయము, నా ఇరుగు పొరుగు, నా ఊరు, నా వృత్తి ప్రదేశం నుంచి దీనిని ప్రారంభిస్తాను. ఈ ఉద్దేశంతో నేను స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ఊరువాడ నలుమూలల ప్రచారం చేస్తాను. నేను ఈరోజు చేస్తున్న ఈ ప్రతిజ్ఞను మరో అమ్మా తొట్లో ఉన్నాయి పక్కన తీయాలి మరి
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు, సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.